ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లు చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే అభ్యర్థులంతా కూడా హోరాహోరీగా ప్రచారం చేస్తున్న కార్యక్రమం. అయితే ఈ రోజు కరీంనగర్ లో బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి సంకల్ప యాత్ర ఉంది. ఈ కార్యక్రమానికి ఇద్దరు కేంద్ర మంత్రులు బండి సంజయ్, అదేవిధంగా కిషన్ రెడ్డి, నలుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. సో దీనిపైన ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎంతమంది వస్తున్నారు, ఎలా జరగబోతున్న విషయాన్ని మనం అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగడి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అలా చెప్పండి, ఈ రోజు ఈ సంకల్ప యాత్ర యొక్క సారాంశం ఏంటి అసలు? ఈ పట్టభద్రుల సంకల్ప యాత్రతోటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారిని విజయ సంకల్పం తీసుకుని పోవడం కోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సంకల్ప యాత్రతోటి ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు, తర్వాత మా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మిగతా ముఖ్య నాయకులంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రచారాన్ని అఫీషియల్ గా ప్రారంభించారు. ఎవరెవరు వస్తున్నారు ఈ ప్రోగ్రామ్ కి? కేంద్ర మంత్రులు వస్తున్నారు అంటే, ఎంపీలు వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు అసలు? ముఖ్యంగా బండి సంజయ్ కుమార్ గారు వస్తున్నారు. కిషన్ రెడ్డి గారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు వారి యొక్క తర్వాత మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి వాళ్ళు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. నిన్న కూడా కామారెడ్డి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా సిర్పూర్ ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా నామినేషన్ లో పాల్గొనడం జరిగింది. ఈ నామినేషన్ అనేది నిన్న సాదాసీదాగా వేయడం జరిగింది. మాల్క కొమరయ్య గారు కానీ, అంజిరెడ్డి గారు కానీ ఈ రోజు ఒక ఆర్భాటంగా పట్టభద్రుల యొక్క వాళ్ళ యొక్క యాత్రతోటి ఆర్భాటంగా స్టార్ట్ చేయాలన్నటువంటి కార్యక్రమం కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ జరుగుతుంది. ఏర్పాట్లు ఎలా చేయడం జరిగింది? ఇంతమంది వస్తున్నారా? ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పట్టభద్రులు పెద్ద సంఖ్యలో పట్టభద్రులు వస్తారు. మాకు ఎక్కువ మొత్తంలో ఇలా అంజిరెడ్డి గారికి మొత్తం ఈ నియోజకవర్గంలో మొత్తం కూడా అంజిరెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్నటువంటి లక్ష్యంతో ఉన్నారు. ఎందుకోసం అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. వాటన్నిటి కూడా ప్రశ్నించాలంటే ప్రశ్నించే గొంతు కావాలి. ప్రతిపక్ష నాయకుడు అయితేనే ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అధికార పక్ష నాయకుడు అయితే పోయి వాళ్ళ అడుగులకు మడుగులొత్తే అటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ దాన్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. వారు కాంటెస్ట్ లో కూడా లేరు. కనీసం వాళ్ళకు పోటీ చేసేటువంటి స్థితిలో వాళ్ళకి అభ్యర్థులు దొరికే పరిస్థితి కూడా లేదు. కాంగ్రెస్ కూడా అభ్యర్థి దొరికే పరిస్థితి ఇవాళ అరువు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ కూడా ఉన్నది. ఇలా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ నుండి సేవా దృక్పథంలో ఉన్నటువంటి అంజిరెడ్డి గారు, అదేవిధంగా మాల్క కొమరయ్య గారు, వీరు ఇద్దరు కూడా భారీ మెజార్టీ తోటి మొదటి ప్రాధాన్యత ఓటుతోటే విజయం సాధిస్తారని చెప్పి మాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచారం చేసిన సందర్భంలో బీజేపీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది పట్టుబద్దుల నుండి? చాలా చాలా మంచి రిసీవింగ్ ఉంది. ఎక్కడ పోయినా కూడా ఇలా అదే చెప్తున్నా కదా, పట్టభద్రులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి ఇలా సంసిద్ధమై ఉన్నారు. వాళ్ళు 27వ తారీఖు నాడు పక్కా చేస్తారు. 3వ తారీఖు ఏదైతుందో 3వ తారీఖు నాడు రిజల్ట్ లో స్పష్టంగా కనబడుతుంది. ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే కేవలం కేంద్రం ఇచ్చినటువంటి నిధులతోటే అభివృద్ధి చెందుతున్నది. ఇవాళ జాతీయ రహదారులు కావచ్చు, ఇవాళ గ్రామీణ సడక్ యోజనలు కావచ్చు, ఉపాధి హామీ పనులు కావచ్చు, ఉచితంగా రేషన్ బియ్యం కావచ్చు కోవిడ్ నుంచి ఇప్పటి వరకు, తర్వాత అనేక రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, అన్ని రకాలుగా రోడ్లు, రైల్వేలు, అన్ని రకాలటువంటి అభివృద్ధి చెందుతున్నాయంటే ఇలా కేంద్ర నిధులతోటి అభివృద్ధి చెందుతున్నది. ఒకళ్ళ మచ్చలేని నాయకుడిగా, అవినీతి లేకుండా ఇవాళ గత 11 సంవత్సరాలు, సుమారు 10 సంవత్సరాల పైగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇలా దేశాన్ని పరిపాలిస్తున్నారంటే ఇలా ప్రజలంతా కూడా గర్విస్తున్నారు. ఇలా నరేంద్ర మోడీ గారిని చూసి గర్విస్తున్నారు. భారతదేశం అంటే ఇలా ఒక పేరు ప్రఖ్యాతి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి దేశంగా ఇలా మార్చిరంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం, వారి నాయకత్వం కారణంగా అవుతున్నది. ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా ఇలా కేవలం ఇలా కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. ఏ ఒక్క నిరుద్యోగులకు ఇలా ఏ రకంగా మోసం చేసింది. వాళ్ళ నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పింది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి రెగ్యులర్ గా వాళ్ళు రిక్రూట్ చేస్తా అని చెప్పారు. ఇవాళ అనేక రకాలుగా అన్ని రకాలుగా ఇవాళ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలన్నటువంటి లక్ష్యంతో పట్టభద్రులు ఉన్నారు. ఇవాళ వాళ్ళు తగిన గుణపాఠం ఇక 27వ తారీఖు నాడు వేసేటువంటి ఎలక్షన్స్ లో తప్పకుండా ఇలా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారు. అంటే గత 2019 ఎన్నికల్లో బండి సంజయ్ ఎంపీ గెలిచినప్పటికీ కూడా అప్పుడు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిన పరిస్థితి. మరి ఇప్పుడు ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? అప్పుడు కూడా ఇదే నేను అందుకే చెప్తున్నాం. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే ప్రశ్నించే గొంతు కావాలని చెప్పి జీవన్ రెడ్డి గారికి గెలిపించారు. ఇలా
అదే ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి పక్కా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పార్టీ ఇలా కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇలా ప్రశ్నించే పరిస్థితి ఉంది. ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళిద్దరు కుమ్మకైపోయి ఓరి మీద ఓరు ఆరోపణలు చేసుకొని వాళ్ళు జైల్లో పంపుకుందారని ఆలోచన చేసే వ్యక్తిగత ఆరోపణలు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా ప్రతిపక్ష పాత్ర పోషించే పరిస్థితి లేదు. వాళ్ళు పోటీలనే లేరు. వాళ్ళు అటువంటిప్పుడు వాళ్ళ సమస్య లేదు. ఇలా కేవలం ప్రశ్నించే గొంతు అంజిరెడ్డి గారు కొమరయ్య గారు మాత్రమే. అందుకని వాళ్ళు కల్పిస్తారు, ఖచ్చితంగా ఓట్లేస్తారని చెప్పి మేము ఆశాభావం. మరి బీజేపీకి ఎవరు ప్రత్యర్థి, ఇప్పుడు గట్టి ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు మీరు? నామినేషన్ విత్డ్రాల్స్ అయిపోయి ప్రచారంలో పోయిన తర్వాత తెలుస్తుంది. ఇవాళ అంతా కూడా సెకండ్ స్థానం కోసం వాళ్ళంతా కూడా పోటీ పడాలి. సో ఇది మొత్తానికి బండి సంజయ్ అదేవిధంగా కేంద్ర మంత్రులు ఇద్దరు కిషన్ రెడ్డి కూడా వస్తున్న నేపథ్యంలో ఈ రోజు కరీంనగర్లో ఈ సంకల్ప యాత్ర విజయవంతంగా సాగే దిశగా ఇక్కడ నాయకులంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్నికలు, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్ కావచ్చు, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా విజయం సాధించినట్టుగా నాయకులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.